హాయ్ ఫ్రెండ్స్, షాహీ కబీర్ దర్శకత్వం వహించిన రోంత్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ మలయాళం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మలయాళంలోనే రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. నాయాడ్ 2, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇటువంటి సినిమాలకి రైటర్గా పనిచేసిన షాహీ కబీర్ ఎలా వీలా పూంచిరా అనే సినిమా తర్వాత రోంత్ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇద్దరు పోలీసుల జీవితం ఆధారంగా తీసిన సినిమా. ఎస్ఐ యోహనాన్, సిపిఓ దిన్నాథ్ ఇద్దరికి రాత్రిపూట కాపలా కాసే డ్యూటీ పడుతుంది. అంటే ఊరంతా గస్తీ కాస్తూ క్రైమ్ని అరికట్టే డ్యూటీ. అయితే ఆ ఒక్క రోజులో వాళ్ళకి అనుకోని సంఘటనలు తారసపడతాయి. ఒక పిచ్చోడు తన బిడ్డని ఒక పెద్ద డ్రమ్లో పెట్టి బంధించి ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఒక అమ్మాయి కన్న బిడ్డని పక్కన పెట్టుకొని ఉరి వేసుకోవడం, అలాగే ఓ ప్రేమ జంట లేచిపోవడం, ఆ ప్రేమ జంటను పట్టుకోకుండా వేరొకరిని పట్టుకొని హింసించడం, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్కి ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. యోహనాన్ భార్య మతిస్థిమితం కోల్పోయి చిన్నపిల్లలా ఉంటూ ఉంటుంది. ఆమెను జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. దానికి అందరూ అతన్ని గేలి చేస్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అయినా సరే భార్యని ప్రేమగా చూసుకునే బాధ్యత అతనిదిగా భావించి అతని భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే దిన్నాథ్కి ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఈ ఇంటి సమస్యలు కాకుండా బయట రకరకాల క్రిమినల్ సమస్యలు ఆ ఒక్కరోజే వచ్చి ఈ ఇద్దరి జీవితాల్ని తారుమారు చేసేస్తాయి. ఆలోచించకుండా ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ తీసుకున్న నిర్ణయాలే వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ఆ నిర్ణయాలు ఏంటి, వాళ్ళిద్దరి జీవితాలు ఎలా ముగిసాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు షాహీ కబీర్ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా నడిపిస్తాడు. మలయాళ సినిమాల్లాగా స్లోగానే ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో తర్వాత ఏం జరుగుద్ది అన్నది మనం ఊహించకుండా చక్కగా తీసుకెళ్ళాడు. అలాగే అతని పాత రచన అయిన నాయాడ్ 2 సినిమాలోని 2 పాత్రల్ని ఈ సినిమాలో క్లైమాక్స్కి జతపరిచాడు. అది సినిమాలో చూసి తెలుసుకోవాలి. పాము తన గుడ్లను తానే కాటేసి పిల్లల్ని చంపుకున్నట్లు పోలీసులు తమ పోలీసులనే అవసరం అనుకుంటే ఎలా ఇరిగించి చంపేస్తారా అన్నది చక్కగా చూపిస్తాడు ఈ సినిమాలో. క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచ్ అయిపోతుంది. మనం ఎవరో ఊహించిన క్లైమాక్స్ జరుగుతుంది. అలాగే ప్రధాన పాత్రలు 2 పాత్రలు అద్భుతంగా పోషించారు. యోహనాన్ పాత్రలో దిలీష్ పోతన్ సూపర్గా నటించాడని చెప్పొచ్చు. ఆయన పాత్ర మీద మనకి చాలా జాలేస్తుంది. ఇక పిరికివాడు, జీవితం అంటే భయపడే పోలీస్ డ్రైవర్ పాత్రలో నటించిన రోషన్ మాథ్యూ కూడా అద్భుతంగా చేశాడు. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల రైటింగ్ కూడా బాగుంది. ఉదాహరణకి పోలీస్ జీప్లో క్రిస్మస్ స్టార్ని పెడుతుంటే ఇది పోలీస్ జీపు, దీనికి మతం ఎందుకు యాడ్ చేస్తున్నారు అని అడుగుతాడు దిన్నాథ్. క్రిస్టియన్ అయిన యోహనాన్, మరి నీ చేతికున్న ఆరెంజ్ కలర్ తాడెందుకు అని అడుగుతాడు. ఇటువంటివి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి డైలాగులు. అలాంటివి అక్కడక్కడ వచ్చి పోతూ ఉంటాయి. చిన్నపిల్లోడిని తండ్రి తాగేసి వచ్చి కొడుతున్నప్పుడు యోహనాన్ తన బాధను వెళ్ళగక్కునే సన్నివేశం కూడా చాలా బాగా తీశారు. స్టన్నింగ్ క్లైమాక్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు, ఊహకందని ట్విస్టులతో సాగుతుంది ఈ సినిమా. ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాకి కథారచన అందించిన షాహీ కబీర్ ఈ సినిమాని కూడా అంతే గొప్పగా తీశాడు. కొంచెం ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్ అక్కడక్కడ సరిగ్గా చేయలేదు అన్నట్లు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. పాటలు లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. ఎడిటింగ్ మాత్రం సినిమాని చాలా స్పీడ్గా వెళ్ళేలా చేసింది. కాకపోతే సినిమా స్టార్టింగ్లో థ్యాంక్స్ చెప్పడానికి చాలా మందికి చాలా స్లోగా వేశారు టైటిల్స్. అంతసేపు టైటిల్స్ వేయడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏదైనా ఈ సినిమాని ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, ముఖ్యంగా పోలీసులు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. హీరో భార్య పాత్రధారి, తల్లి పాత్రధారి తక్కువ స్పేస్ ఉన్నా బాగానే చేశారు. యోహనాన్ భార్య పాత్రధారి కూడా చాలా బాగా చేసింది. యోహనాన్ భార్య పాత్రను తలుచుకుంటేనే మనకి జాలి అనిపిస్తుంది క్లైమాక్స్ లో. అసలు ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరికి రాకూడదురా దేవుడా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?